హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఈరోజు మనమైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. వచ్చేసాం మనం ఇండియా గేట్ దగ్గరికి. ఎక్కడైతే రిపబ్లిక్ డే పెరేడ్ రిహార్సల్స్ అయితే జరుగుతున్నాయి. దానివల్ల ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళలేకపోయాము. ఇక్కడంతా పోలీస్ బందోబస్తు బాగా ఎక్కువగా ఉంది. పాస్లో ఉన్నోళ్ళనే రాణిస్తున్నారు లోనకి. రిహార్సల్స్ మాత్రం సూపర్గా చేస్తున్నారు, మీరు కూడా చూడండి. సాంగ్ కాపీరైట్ ఉన్న కారణంగా నేను మీకు ఆడియో ప్లే చేయలేకపోతున్నాను. ఇక్కడ రిపబ్లిక్ డే పెరేడ్స్ జరగటం కారణంగా సెక్యూరిటీ రీజన్స్ కోసం మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలని, మొత్తం పారామిలిటరీని మొత్తం ఇక్కడే దించినట్టున్నారు. చుట్టూ బార్కెట్స్ వేసి ఎవరిని అలౌ చేయనియట్లేదు. ఇక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు పోలీసులు. ఇదే రాష్ట్రపతి భవన్. ఇక్కడ కూడా దీని ఎదురుగా రిహార్సల్ అయితే చేస్తున్నారు. దీని ఎదురుగా ఉన్నది, కుడి వైపున ఉన్నది రక్షణ శాఖ, ఎడం వైపు ఉన్నది హోంశాఖ భవనాలు. దీని ఎదురుగా ఉన్న దూరంగా ఉన్న బార్కెట్స్ దగ్గర నుంచి నార్మల్ పీపుల్ని అస్సలు అలౌట్ చేయట్లేదు. అక్కడి నుంచి మిలిటరీ జోన్లో ఉంది. అక్కడంతా సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించి ఉన్నాయి. కొద్దిసేపు ఈ రిహార్సల్ చూసేసుకొని మేము ఇక్కడి నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణ భవన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనమైతే ఆంధ్ర తెలంగాణ భవన్లో ఉన్న క్యాంటీన్కి అయితే వెళుతున్నాము. ఈ క్యాంటీన్లో ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందంట. మన ఢిల్లీలో ఎక్కడ ఆంధ్ర ఫుడ్ అయితే దొరకదు. ఈ ఆంధ్ర భవన్లో ఆంధ్ర ఫుడ్ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈవినింగ్ టైంలో టీ అండ్ స్నాక్స్, మధ్యాహ్నం రాత్రి లంచ్ అండ్ డిన్నర్ ఇస్తున్నారు. లంచ్ డిన్నర్లో మన ఆంధ్ర భోజనం పెడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ ఆంధ్ర భోజనంలో మనకి స్వీట్ ఒకటి, పూరీలు, 4 రకాల కర్రీస్తో పాటు సాంబార్, రసం ఇటువంటివన్నీ సర్వ్ చేస్తున్నారు. టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది. ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి ఆంధ్ర భవన్లో ఫుడ్ టేస్ట్ చేయండి, మళ్ళీ అక్కడికే వెళ్తారు. కానీ మన తెలుగు భోజనాన్ని మన తెలుగు వాళ్ళే కాదు, నార్త్ ఇండియన్స్ అందరూ ఇష్టపడుతున్నారు. నాకు ఇక్కడ కనిపించిన వాళ్ళల్లో ఎక్కువ మంది నార్త్ ఇండియన్సే ఉన్నారు. చాలామంది ఇక్కడికి వచ్చేసి భోంచేస్తున్నారు. అక్కడి నుంచి మనం భోంచేసుకొని ఈ సెంట్రల్ సెక్రటరీ దగ్గర మనకి అసలు ఎలా ఇవ్వలేదు. వీడియో చేస్తున్నా కానీ అక్కడ సిఆర్పిఎఫ్ పోలీసులు వద్దండి ఆఫ్ చేసేసేయండి అని చెప్పేశారు. అందువల్ల నేను ఫ్రంట్ సైడే తీయగలిగాను వీడియో.
రిపబ్లిక్ డే పెరేడ్ ఉంది కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ వల్ల అక్కడంతా బారికేడ్స్ అవి కట్టేసేసారు. అవన్నీ చూసేసుకొని మనం మళ్ళీ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మనం కాల్కాకి వెళుతున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.